బాగా చలి పెడుతుందని ముసుకైతే వేసుకున్నాం మావా. అందరికి నమస్తే మావా. పొద్దుగాల చెర్లకైతే ఇలా పోతాం వేటకి. ఈ గుడి అయితే మా ఊరి రావులవారి గుడి. పొద్దుగాల 4ంటికి 5ంటికే పూజ అవుతుంది మావా. ఈడ మేము రోజు చెరువులోకి పోయేటప్పుడు ఈ గుడిని అయితే ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మేము చెర్లకు పోయే బాటలో ఉంటది కాబట్టి. అలా కట్ట అయితే ఎక్కినాం. పొద్దుగాల ఎంత ప్రశాంతంగా ఉంటదో చూడరు మామ చెరువు. మొత్తానికి అయితే మా అడ్డ దగ్గరికి వచ్చినాం. ఇదే మా అడ్డ. రోజు ఇక్కడి నుంచి దిగుతాం మేము. ఎక్కడ దిగడం ఇబ్బంది అవుతుందని మెట్లు కూడా తయారు చేసుకున్నాం మామ మేమే. నిన్న మొన్న ఇంత చలి లేదు కానీ ఈ రోజు మాత్రం ఫుల్ లేచింది మామ చలి. ఆ చలికి తట్టుకోక అందరం కలిసి అయితే క్యాంప్ ఫైర్ వేసినాం ఒక అర్ధగంట సేపు. లోపలికి పోయి వలలు చూసి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఒక 30 నిమిషాలు చలిమంట కాగి చెర్లకు దిగుదామని అయితే లేచినాం. ఇంటికి తగిలిచ్చిన సంచులో అయితే చిక్కాలు ఉన్నాయి మేము చేపలు తెచ్చేవి. అవి అయితే తీసుకొని కిందికి దిగిన చూడురు మామ ఎంత మంచిగా చెక్కుకున్నామో మేము మెట్లు. మేము దిగేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకుంటాం రాళ్ళ కాళ్ళు గిట్ ఇరుగుతాయేమని. ఇదైతే నా బండే మామ రోజు వేసుకొని పోతా దాన్ని లోపలికి నీళ్ళకి. దాన్ని అయితే తెప్ప అంటాం మేము. ఈ తెప్పనేసుకొని డైలీ అయితే చేపలు అయితే దీని మీద వేసుకొని వస్తాం మామ. పడ్డ చేపలు రోజు ఈ తెప్పని కొట్టుకుంటా కొంత దూరం అయితే పోవాలి మామ.